ఇటండి. I request Prabha please join for Q&A session. Because అమ్మాయి క్రేజీగా పాడింది. అఫ్ కోర్స్ ఎస్, నిజంగానే వాళ్ళ స్టార్ ఎవరు అంటే ప్రభా అని చెప్పాలి. ఆ వాయిస్ ఓకే అండి, స్టార్ట్. విశాల్ గారు సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. సార్, ఈ సినిమా యాక్చువల్లీ మీరు హీరోగా చేశారు. మల్టిపుల్ గెటప్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ డైరెక్టర్గా మీరు ఇందాకే అన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇందాక ఝాన్సీ గారు చెప్తున్నారు ఈ సినిమా సీలో ఒక సీక్వెన్స్ గురించి ఒకటి చెప్తున్నారు, అప్పుడు జరిగిన ఇష్యూ గురించి. అండ్ చెన్నైకి సైక్లోన్ వచ్చినప్పుడు ఒక సెట్ డిస్ట్రాయ్ అయిపోవడం చెప్పారు. తర్వాత అన్ఫార్చునేట్లీ ఆర్బి చౌదరి గారు ఎక్స్పైర్ అయ్యారు. సో ఆవిడ చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే సినిమా మొత్తం కూడా ఒక రకమైన ప్రతిరోజు ఒక క్లైమాక్స్ లాగా అంత సస్పెన్స్తో, అంత కైండ్ ఆఫ్ ట్రాజడీ, ఎమోషన్స్ అన్నీ నడుస్తున్నాయి. సో మొత్తం లుకింగ్ బ్యాక్ ఏమనిపిస్తుంది? It shows signs of something big is going to happen అండి. దట్స్ హౌ ఐ మేనిఫెస్టెడ్. నేను ప్రతిసారి నాకు ఒక అలవాటు ఉందండి. పొద్దున అద్దం చూసుకుని నేను బ్రూస్లీ చెప్పినట్టు నా 5 అఫర్మేషన్స్ ఉంది. ఐఎమ్ ద బెస్ట్ అని చెప్తాను. నథింగ్ విల్ అఫెక్ట్ మీ బికాస్ ఐ విల్ నాట్ గివ్ ద పవర్ టు డూ సో. స్టే పాజిటివ్. ఏం వచ్చినా అది మంచిదే, ఏం జరిగినా అది మంచిదిగే అని నేను చెప్పుకుంటాను. అంటే ఒక్క విషయం మాత్రం అయి ఉండకూడదు. ఆర్బి చౌదరి గారు చనిపోయిన ఒక విషయం. ఐ విష్ హీ వాజ్ దేర్. ఐ రియలీ వాంటెడ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. ఐ నో హీస్ డ్రీమ్ వాజ్ టు కంప్లీట్ 100th ఫిల్మ్. ఐఎమ్ రియలీ హోపింగ్ లైక్ మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ ద లెగసీ ఫర్ 100th ఫిల్మ్. ప్రతి సినిమాకండి చాలా అంటే మన చేతిలో ఉండదు, అందుబాటులో ఉండదు. కొన్ని విషయాలు జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 2 days ఇట్ వాజ్ అ డిఫరెంట్ డైరెక్టర్. బట్ వెన్ యూ హ్యావ్ నెగిటివిటీ యూ హ్యావ్ టు అవాయిడ్ దట్ నెగిటివిటీ. అండ్ అదే చెప్పాను కదా, నాకు బాధ్యత ఇచ్చింది ఆర్బి చౌదరి గారు. సో అతను ఇచ్చిన బాధ్యత వచ్చి హౌ కెన్ ఐ లెట్ ఇట్ గో జస్ట్ బికాస్ వన్ పర్సన్ ఇస్ నెగిటివ్. ఆ నెగిటివిటీని పక్కన పెట్టేసి రీవ్యాంప్ ద హోల్ థింగ్. అండ్ ఐ మేడ్ షూర్ దట్ ఐ విల్, ఆ మాట వచ్చి నేను ఇచ్చాను. ఆ మాటకి తగినట్టు నేను ఐ హ్యావ్ టు రన్ ద షో అని చెప్పి ఐ టుక్ ఓవర్. అండ్ దెన్ ఎస్ వీ హ్యాడ్ అ లాట్. అంటే ఇస్ నాట్ అన్ ఐ షుడ్ నాట్ ఎక్కువ మాట్లాడకూడదు సినిమా గురించి యాజ్ అ డైరెక్టర్, బికాస్ సినిమా షుడ్ స్పీక్ వాట్ కైండ్ ఆఫ్ 3 డిఫరెంట్ ప్రపంచాలు, 3 డిఫరెంట్ ప్యారలల్, అంటే 3 ప్యాలెట్స్, అది 3 క్యారెక్టర్లు. And as a director, where I felt difficult was when I was acting. స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పినట్టు అందరికీ నేను ఒక మాట చెప్తాను, ఒక్క సెకండ్ తర్వాత మీరు స్టార్ట్ చేయండి డైలాగ్. ఎందుకంటే నాకు ఎడిట్ పాయింట్ అప్పుడే తెలుసు, ఎందుకంటే నేనే స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పాలి. సో యాక్షన్ చెప్పి ఒక సెకండ్ తర్వాత డైలాగ్ స్టార్ట్ చేస్తారు. బట్ నాకు వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు చూడాలని ఒక ఆశ. సో ఆ కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ పోయి చూసి కరెక్షన్ అనే వచ్చేటప్పుడు ఎక్కువ ఆలస్యం అవుతుంది. బట్ ద ప్రోడక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఎస్, నేను చెప్పినట్టు ఈ సినిమాని కాదండి, ఎనీ మూవీ విల్ హ్యావ్ ఇట్స్ అప్స్ అండ్ డౌన్స్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఓన్లీ. ఐ వుడ్ సే ఎస్పెషలీ వెన్ వీఆర్ కమింగ్ టువర్డ్స్ ద రిలీజ్. ఇంత దూరం తీసుకొచ్చింది డెఫినెట్గా మన అందరూ దగ్గర ఉన్న పాజిటివిటీ నడిపిస్తుంది. మీరు పందెం కూడా టైంలో సిచ్యువేషన్స్ ఆర్ సో ఫేవరబుల్ ఫర్ థియేట్రికల్ ఫిల్మ్. అప్పుడు ఒక యావరేజ్ అనే క్లాస్ ఉండేది సినిమాలకి. ఆడియన్స్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఒక 2 వారాలు 3 వారాలు వచ్చేవారు థియేటర్. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ సో డ్రాస్టికల్లీ. ఇప్పుడు మీరు డైరెక్టర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. హౌ ఆర్ దీస్ టైమ్స్? దట్ ఈస్ ద సీ చేంజ్ అండి. ఇప్పుడు ఏఐ వచ్చింది, మన ఊహించామా ఏఐ వస్తుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ వచ్చి 10 సంవత్సరాలు అంటే 94లో వచ్చి ఇది సినిమాలో ఒక సీన్ ఉంది, కంప్యూటర్ 94లో ఫస్ట్ కంప్యూటర్ తెప్పిస్తారు. ఆ సీన్ చూసినప్పుడు నాకే గుర్తొచ్చింది. ఫస్ట్ ల్యాబ్లో నేను చదివినప్పుడు అప్పుడే కంప్యూటర్ ల్యాబ్ పెట్టి చేశారు. అప్పుడు మనకు తెలియదు, ఇన్ఫోసిస్, బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా సంపాదించవచ్చు.
అలాగే బ్లూ చిప్ కంపెనీలు డౌన్ అవుతాయని మనకు తెలియదు. అలాగే ఆ తర్వాత వచ్చి డొనాల్డ్ ట్రంప్ అంతా ప్రెసిడెంట్ అవుతారని మనం అంతా ఆలోచించలేదు. డెఫినెట్గా చాలా చాలా విచిత్రమైన విషయాలంతా జరిగింది. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ ద ఫ్లో. సినిమా ఇవాళ వచ్చి వై ఇట్స్ మూవింగ్ ఆన్ టు వన్ పర్టికులర్ థింగ్. నేను ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్, ఐ డోంట్ నో అబౌట్, ఐ హ్యావ్ నాట్ గేజ్డ్ ఏపీ తెలంగాణ ఆడియన్స్, బట్ ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ విత్ తమిళనాడు ఆడియన్స్. ఆఫ్టర్ కోవిడ్ వచ్చి దే ఆర్ watching only maybe 7 to average moviegoer is watching 7 to 8 films. ఆ 7 to 8 ఫిల్మ్స్ వచ్చి మ్యాక్సిమం పండగ రోజుకి వచ్చేది, లేకపోతే ఎక్స్టెండెడ్ లాంగ్ వీకెండ్ అలాంటి టైంలోనే సినిమాలు చూస్తున్నారు. సో ఆ 6-7 సినిమాలో నా సినిమా ఉండాలని ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఆలోచించండి. సో అదే ఇప్పుడు ఇట్ ఈస్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ఒక విషయం ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది. అందుకే నేను కొత్త డైరెక్టర్లు కానీ కొత్త ప్రొడ్యూసర్లు కానీ నేను చెప్పినప్పుడు అందరూ నన్ను తిట్టారు. అంతే, మీ అడ్వైస్ ఏమంటే 2 సంవత్సరాలు సినిమా పక్కన రామాకండి అని చెప్పాను. 4 కోట్లు 5 కోట్లు ఉండే ప్రొడ్యూసర్ని అందరూ నన్ను తిట్టారు, ఇలా ఓపెన్గా చెప్తాడు. బట్ 2 సంవత్సరాల తర్వాత అందరూ నా దగ్గర వచ్చి చెప్పారు, మీరు చెప్పింది కరెక్టే సార్ అని. ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం అండి, ఒక ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు వన్ థింగ్ ఇస్ దే షుడ్ నో. ఇప్పుడు మామూలు వ్యక్తులకి ఎవరు గవర్నర్ని అడిగితే సగం మందికి తెలియదు. అలాగే సినిమాల్లో చాలామందికి ఎవరు ఓటీటీ ఓనర్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా ఛానళ్ళు ఎలా కాంటాక్ట్ చేసి సగం మంది ప్రొడ్యూసర్లు తెలియదు. అది తెలిపించడానికి ఎవరు ఛానలైజ్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సినిమా అమ్ముతున్నారంటే ఆయన వచ్చి ఒక 10 మంది ప్రొడ్యూసర్లకి ఇతనే నువ్వు కలవాలి, ఇతని దగ్గర ఈ సినిమా చూపించి అమ్మాలని ఎవరు దే ఆర్ నాట్ గైడింగ్. సి దట్స్ వాట్ ఐ వుడ్ లవ్ ద ఫ్రెటర్నిటీ టు కమ్ టుగెదర్. That's happening in Tamil Nadu. I'm not talking about the entire South Indian film. I'm talking about Tamil film industry. Everywhere here same అండి, మీరు చెప్పిందే అన్ని చోట్ల ఇట్లా. ఏమంటే ఓటీటీకి వెళ్ళిన ఆడియన్స్ వచ్చి మళ్ళీ తీసుకురాలేమండి, వాళ్ళ ఇష్టం అది. బికాజ్ ఓటీటీ అనేది వాళ్ళు ఇప్పుడు హోమ్ థియేటర్ 1,00,000 రూపాయలకి వేసుకోవచ్చు, 1 కోటి రూపాయలు కూడా వేసుకోవచ్చు. అందరూ సినిమా వచ్చి వాళ్ళకి దే విల్ వాచ్ ఇట్ ఇన్ దేర్ ఓన్ హోమ్ థియేటర్స్. బట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ టు బ్రింగ్ దెమ్ టు థియేటర్స్. అంటే సంథింగ్ న్యూ షుడ్ బీ దేర్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సార్ విశాల్ గారు, ఇప్పుడంతా మీరు ఇప్పటిదాకా ఒక 2 క్వశ్చన్స్కి నెగిటివ్తో స్టార్ట్ చేసాము, ఒక పాజిటివ్తో స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా 22 సంవత్సరాల కిందట ఒక ఫిలిం ఛాంబర్లో చిన్న ప్రెస్ మీట్ ప్రేమ చదరంగం అనే ఒక సినిమాతో స్టార్ట్ అయిన విషయాలు 35 సినిమాలు ఇంత జర్నీ చేసినాక డైరెక్టర్ అవుతారని నేనైతే అసలు అనుకోలేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్. నిజంగా ఎంత పెద్ద విషయం అంటే అంత పెద్ద విషయం. అందరూ కూడా మంచి 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 అంటే విషయాలు అంటున్నారు సార్, ఏం చేశారు ఈ మంచితో? ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళందరూ 40 రూపాయలు, 120 రూపాయలు, 250 రూపాయలు టికెట్ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో విశాల్ సినిమా చూడాలని కుటుంబంతో వస్తున్నారు. ఆ డబ్బులు నేను తీసుకుని నేను మాత్రం సంతోషంగా ఉండాలని నేను కోరుకోను. ఆ డబ్బుల్లో కొంత మళ్ళీ సొసైటీకి సమాజానికి ఇవ్వాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అదే ఒక్క నిమిషం. హీరోగా మీరు చేస్తారు, మామూలుగా ఇన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు చాలా హీరోకి చాలా ఎక్కువ ఎంత కావాలంటే అంత ఇస్తారు, చాలా వాల్యూ కూడా ఉంటుంది. హీరో కోసం అందరూ తగ్గుతారు కూడా. కానీ ఇప్పుడు హీరో కోసం ఇక్కడ డైరెక్టర్ తగ్గాడా పెరిగాడా సార్? ఈ డైరెక్టర్ వచ్చి అదే వీళ్ళందరూ సపరేట్గా అడిగితే ఇంటర్వ్యూ చెప్తారు ఈ డైరెక్టర్ సైకో అని. నా పక్కన ఉన్నారు కాబట్టి నేను తప్పించుకున్నాను. బట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ టెల్ యూ వన్ థింగ్. ఐ షుడ్ నాట్ సే దిస్, ఐ విల్ నాట్ నేమ్ ద పర్సన్. ఎవరి కోసం నేను కథ రాసేటప్పుడంతా ఒక హీరో కోసం నేను ఆలోచించి నేను రాస్తూనే ఉంటాను. ఎప్పుడు ఆయనే వస్తాడు. ఇప్పుడు నేను అది ఉపయోగించుకున్నాను నా సినిమాలో, అంతే నేను చెప్తాను. ఆ 3 క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే నేను ఉపయోగించుకున్నాను. నాకు డైరెక్టర్గా వచ్చి ఈ సినిమాలో నాకు ఫస్ట్ డైరెక్షన్ మీరు చెప్పే పరిస్థితుల్లో, ఇప్పుడున్నే సినిమా వాతావరణంలో, ఇప్పుడున్నే అట్మాస్ఫియర్లో ఇట్ ఈస్ దట్ ఫ్రైడే యూ హ్యావ్ టు హిట్ ద బుల్స్ ఐ. లేకపోతే ఇట్స్ నాట్ మళ్ళీ ఇంకొక సినిమా చూసుకున్నా అలా కాదు. నాకు మాత్రం కాదు, ఏ కొత్త డైరెక్టర్ అయినా సరే, ఏ కొత్త హీరోయిన్ అయినా సరే, హీరో అయినా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే, ఆ ఒక్కరోజు ఆ శుక్రవారం గుర్తుపెట్టుకుని
ఏమైనా సరే దానికి ముందే మీరు ఎడిటింగ్ చేసుకోండి, దాని ముందే మీరు సినిమా. నాకు ఒక అలవాటు ఉంది, నేను ఆల్వేస్ డూ టెస్ట్ రివ్యూస్. ముందుగానే ఒక ర్యాండమ్ పీపుల్ రప్పించి 4 ఎడిట్లు చేస్తాను. ఇప్పుడు 2 ఎడిట్లు జరిగింది. Already 50 people have seen the film and I've done 2 edits. Another 1 edit is balanced. Then I will show it to my principal characters and the producer, everyone. So that is very important, and that Friday is very important. So I am keeping that in mind and working day and night for that one. Okay, Vishal, is it okay? అయిపోయింది అది. విశాల్, మీరు హ్యావ్ స్టార్టెడ్ యువర్ కెరీర్ ఫ్రమ్ 25 years back. Sir. 35 ఫిలిమ్స్ అండ్ 20 years. డైరెక్టర్ కావాలనేటువంటి ఇది లాంగ్ డ్రీమ్ ఆఫ్ యువర్. శివ దగ్గర నుంచి, రామ్ గోపాలం గారి దగ్గర నుంచి, ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు హీ విల్ కమ్ విత్ హిజ్ ఓన్ కంటెంట్, విత్ హిజ్ ఓన్ సబ్జెక్ట్. బట్ ఇది వచ్చేటప్పుడు మీరైతే యూ హ్యావ్ టేకెన్ అప్ సంబడీస్ జాబ్. yes, is it? It's not taken up someone's job. It's I've taken up ఇప్పుడు ఒక ఇల్లు ఆల్రెడీ ఉంటుంది, ఆ ఇల్లు కట్టేవాడు ఆపేసాడు అనుకోండి, అక్కడి నుంచి మనం కట్టేది బాగుండదు. ఎందుకంటే ఆయనది కొంతవరకు బేస్మెంట్ ఉంది కదా, అది మొత్తం తీసేసి ఫ్రెష్గా మనం స్టార్ట్ చేసేది ఉంది కదా, అలాగే ఈ సినిమా స్టార్ట్ అయింది. So it's literally like. Is it the same subject that you have started with the previous person? It's the line is his. So the basic line is his, and I have revamped the whole thing. So it is again. I would like to say I have done this only because of one person, R.B. Chaudhary sir. I have given my word to him. I can't cancel a project for such a big producer for giving anta pedda bajyata naku 99 film ichinappudu. I cannot సే దట్ సార్ ఇది నా కథ కాదు, నా కథ వేరే, నేను వేరే చేసుకుంటాను, అలా కాదు. నేను హీరోగా నన్ను తీసుకున్నారు, నన్ను నమ్మి ఆ అబ్బాయికి ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి అది ఉపయోగించుకోలేదు. దట్ ఈస్ హిస్ బ్యాడ్ లక్. The negativity should not flow into the project. So it will become a controversy kada. It is somebody taken up subject ni meer take up cheytam anetuntadi. See, it's not, we are giving him the story anedi ataniki, we are giving the credit to him. We have given the necessary remuneration to it. We have cleared the whole thing. It's not that we have sidelined him or anything. Okay. It is just that the whole thing. Meeru director avatam kosam you might have kept a subject ready for yourself. Adi vere andi. Adi vere ready unda. అది వేరే, దాంట్లో వచ్చి అది ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అది ఇప్పుడు వద్దు. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ ఈజ్ బెటర్ ఆర్ హీరో ఈజ్ బెటర్ ఇన్ యూ? యు ఆర్ గుడ్ యాజ్ అ డైరెక్టర్. ఈ సినిమాలో ఐ వాంట్ టు ప్రూవ్ యాజ్ అ డైరెక్టర్ అండి. ఆ డైరెక్టర్ బాగుంటే, ఆ డైరెక్టర్ సూపర్గా చేశాడని చెప్తే వీళ్ళందరూ బాగా చేశారని ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ డైరెక్టర్ కరెక్ట్గా చేస్తుంటే వీళ్ళందరూ క్యారెక్టర్లు బాగా పండుతుంది, వీళ్ళందరూ బాగా చేశారనే ఒక గుర్తింపు వస్తుంది ఈ సినిమాలో. సో ఐ వాంట్ టు విన్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్, దెన్ ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. రమేష్ గారు, ఫీలింగ్ వెరీ సారీ అండ్ బ్యాడ్ ఫర్ ద లాస్ ఆఫ్ చౌదరి గారు. ఇక్కడున్న మా మీడియా మొత్తానికి కూడా వండర్ఫుల్ ఫ్రెండ్ ఆయన. అందరికీ హ్యాడ్ 35 years ఆఫ్ జర్నీ విత్ చౌదరి గారు. ఆయన లేకపోయినా యు ఆర్ కంటిన్యూయింగ్ హిస్ లెగసీ అండ్ ఐ విష్ అండ్ హోప్ that you will continue as great as he. Sure. His dream is to make a 100th film. So surely we'll make his dream fulfill and we'll continue as means we won't lose his goodwill and we'll continue the super good films as super good films. Very good. 99 is 9. 45 of your directorial is 9. Totally it is 9. Hope all the best. Thank you. Vishal, good evening. And sir, we pay all the tributes to that glorious producer and a gentleman all the while. We had, as Prabhu sir said now, we had a very long association with him. We are very happy to see you here with this film. And we wish you all the very best, and his soul behind all of you will trigger a blockbuster. Absolutely, there is no doubt about it. And Vishal, when it comes to you, ఈ అంటే డైరెక్టరే హీరోవే డైరెక్టర్ అన్నది తమిళ ఇండస్ట్రీలో భాగ్యరాజ గారి దగ్గర నుంచి ఉంది, రైట్? వెన్ యు ఆర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్, నీ మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది? విచ్ వర్మ ఇన్ఫ్లుయెన్సేనా మీకు? రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్సేనా ఈ ఫిల్మ్ చేసేటప్పుడు?
ఆయన తప్పకుండా సార్ ఎక్కడన్నా నేను నేర్చుకునే విషయాలు ఐ బీన్ గోస్ట్ అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ టు ఆల్ మై డైరెక్టర్స్ ఇన్ మై ఫిల్మ్స్ విచ్ ఐ యాక్టెడ్ యాజ్ ఎ హీరో. Who talks the- అందరు ఇప్పుడు బాలాసారథి ఉపయోగించుకున్నాను, ఆయన మ్యాజిక్. లింగస్వామిది ఒక మ్యాజిక్ ఉంటుంది, ఇంకొక డైరెక్టర్ హరి గారు ఒక మ్యాజిక్ ఉంటుంది, ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది సినిమా. అదంతా ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్. ఒక బుక్గా ఈ చాప్టర్లు ఉన్నప్పుడు బై ద టైమ్ యూ ఫినిష్ ఎ బుక్ యుల్ నో లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్ ఈస్ వై ఓకే ఐ విల్ టెల్ యూ వన్ ఆనెస్ట్ థింగ్, దట్ ఫస్ట్ 18 seconds ఆఫ్ ద టీజర్ షాట్ is because of Ram Gopal Varma. ఓ వెరీ గుడ్. అండ్ హీరోని డైరెక్టర్ ట్రబుల్ చేశాడా బాగా, డైరెక్టర్ హీరోని ఎక్కువ ట్రబుల్ చేశాడా ఈ సినిమాలో? హీరోకి టైం కూడా లేదండి మేకప్ టచ్అప్ కూడా చేయడానికి. తర్వాత ఎందుకంటే ఎలా చెప్పాలి, హీరోకి వచ్చి నేను ఐ షుడ్ సే సారీ టు ఆల్ మై ఆర్టిస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది సీన్ పేపర్, నాకు సీన్ రాసి డైలాగులు I have not practiced that, so it's a surprise to them every day when I tell them and they adapt to that. But hero ga vachi I have done justice to what my director wanted. Director wanted too much. Director wanted too much from the old character. Ante there's a tribute to the oka character vachi Ilayaraja garu fan vadu సినిమాలో. Okay. Ilayaraja garu ఒక విషయం నేను పెట్టుకున్నాను. నేను మూసాపేట చంద్రకళ సినిమా థియేటర్లో నేను చాలా సినిమాలు నేను ఎప్పుడు చూస్తాను. బ్రహ్మరామికాలో నేను ఎక్కువ చూస్తాను. తమిళనాడులో ఎక్కువ వచ్చి రోహిణి థియేటర్ ఒక థియేటర్ ఉంది. ఎందుకు చూస్తానంటే మాస్ ఆడియన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ తప్పట్లు కొడతారు, ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం వస్తే ఎలా ఆదరిస్తారు అనేది పెట్టుకుని నేను ఒక విషయం చేశాను సెకండ్ హాఫ్లో ఒక 2 చోట్లలో, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. సో ఐఎమ్ లుకింగ్ ఫర్. విల్ యూ కంటిన్యూ దిస్ ప్యాటర్న్ హీరో డైరెక్టర్? I will continue, sir. It's a very tough job, but it is. I love that. What do you say? That ప్రయత్నం నాకు చాలా ఇష్టం. I like that. ఆ కష్టపడి చేసి చూపించేది నాకు చాలా ఇష్టం. I know that I should not be saying this because someone else is suffering because of this. My is better off, I told you. So I have to balance that. I should not keep doing that same thing what I did for the last 1 year. Very good. Superstar of this evening, Prabha, and very great of you. ఒక జనరల్ సింగింగ్ వరల్డ్ నుంచి వచ్చి యూ డామినేటెడ్ ద సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు అక్కడ మద్రాసులో కూర్చున్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి లాగి ఇంత అచీవ్మెంట్ ఇన్ ద లాస్ట్ 40 long years ఎక్కడ ఏ సింగరు చేయలేకపోయినా గొప్ప ఫీట్ చేసినందుకు మీడియా తరఫున నేను ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా పాట పాడడంలో వాట్ ఈజ్ యువర్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్రెడీ యు ఆర్ ఎ సూపర్ స్టార్. దీంతో నీ వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ యూ గెయిన్డ్? నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? విశాల్ సార్ అందరికీ తెలుసు, పెద్దోళ్ళు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సార్ మూవీస్ చూస్తున్నా. సార్ మూవీకి వాడడం అనేది నిజంగా గొప్ప విషయం నా వరకు. అందులోనూ జీవి ప్రకాష్ సార్ చాలా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్. అసలు క్యూఐస్ కోసం పంపినప్పుడు ఫస్ట్కే సార్ ఓకే చేసినని తెలిసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళ ముందు నేను ఇక్కడ కూర్చోవడమే నిజంగా నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు నేను నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ వాడుతుంటాను. నేను పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ అంటే నేను తెలంగాణ అయినప్పటికీ సార్ నన్ను డిజర్వ్ చేసి సార్ మూవీకి వాడిచ్చే సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మీకు కూడా. దానికి కంటిన్యూషన్ మేడం. ఇటు అయ్యా యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా ఓ పిల్లగా వెంకటేశ, సో అది ఆ ఫ్లేవరే కనిపిస్తుంది. సో అంటే డైరెక్టర్ గారు చెప్పారా సో ఆ టైప్లో కావాలి అని ఏమైనా? ఏ సాంగ్ చూసి ఎంచుకున్నారనేది నాకైతే తెలియదు. మీరు అన్నారు కదా ఓపిల వెంకటి, అది రాసింది నేనే, యాక్చువల్గా పాడింది నేనే, రాసింది నేనే ఆ సాంగ్. సార్ ఇందాక చెప్పినట్టు రాను బొంబాయికి సాంగ్ విని ఎంచుకున్నారని తెలిసింది నాకు కూడా. ఓపిల వెంకటి గారు. అంజలి గారి ఇక్కడ అంజలి గారు ఇక్కడ అది ఇందాక అడిగాను మిమ్మల్ని ఎన్నో సినిమా అని చెప్పేసి అందరూ 45 అంటున్నారు, 99 అంటున్నారు. మీ నెంబర్ ఎంత?
అదే నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ సమ్వేర్ 55th or 56th మూవీ అనుకుంటున్నానండి. సో ఈ 55 ఫిల్మ్స్లో కూడా మిమ్మల్ని చాలా క్యూట్గా ఇలాగే చూపించారు కానీ బట్ ఇంత వైలెంట్గా చూపించిన ఫస్ట్ ఫిల్మ్ ఇదేనేమో నాకు తెలిసి. మరి మీరు కూడా ఫైట్స్ చేశారా? మీ డైరెక్టర్ ఎంత కష్టపెట్టాడు మిమ్మల్ని? చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఓకే. సో మీరు నిజాలు చెప్పాలి. నేను నిజం తప్ప ఏం మాట్లాడి మీకు తెలుసు. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పడం మీరు చూసారా? నిజమే చెప్తా. సో టీజర్లో మీరు ఆ షార్ట్ చూస్తున్నారు కదా, దాని గురించి అనుకుంటే క్వశ్చన్. ఆ షార్ట్ చూసి చాలామంది నా దగ్గర అడిగారు, అంటే ఒకే షార్ట్, ఐ మీన్ 2 షార్ట్స్, కానీ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈవెన్ నాకు ఫస్ట్ డబ్బింగ్ కోసం నాకు పంపించినప్పుడు నేను విశాల్కి అదే చెప్పా, ఎక్స్ట్రాడినరీ షార్ట్ చూస్ చేసా, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో యాక్చువల్గా నేను ఒక విషయం మెన్షన్ చేయాలనుకున్నాను, నేను ముందు మెన్షన్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరే డైరెక్టర్, వేరే హీరో ఉన్నప్పుడు, కానీ ఒక హీరోవే ఆ సినిమాకి డైరెక్టర్ అయినప్పుడు హీరోయిన్కి ఇంత స్ట్రాంగ్ రోల్ రాయడం అనేది